అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అమిత దయాళువు అమేయ కారుణ్యమూర్తి అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. స్వర్గానికి ఒక పేరు దారుస్సలాం, అంటే సురక్షిత నిలయం. అల్లాహ్ మిమ్మల్ని దారుస్సలాం, శాంతి నిలయం అనగా స్వర్గం వైపుకు ఆహ్వానిస్తున్నాడు. మార్గదర్శకత్వం ఆయన చేతుల్లోనే ఉంది. ఎవరినైతే ఆయన కోరుకుంటాడో వారికి సరియైన మార్గం చూపుతాడు. ఖురాన్ యూనుస్ 25. స్వర్గానికి రెండవ పేరు దారుల్ ముత్తఖీన్, అంటే దైవభీతిపరుల నిలయం. దైవభీతిపరులను మీ ప్రభువు తరఫు నుండి అవతరించిన ఈ వస్తువు ఏమిటి అని అడిగినప్పుడు వారు అత్యుత్తమమైనది అవతరించింది అని సమాధానమిస్తారు. ఇటువంటి సజ్జనులకు ఈ ప్రపంచంలో కూడా మేలు జరుగుతుంది. ఇక పరలోక గృహమైతే తప్పనిసరిగా వారి కొరకు ఎంతో మేలైనది. భయభక్తులు కలవారిది ఎంతో మంచి ఇల్లు. ఖురాన్ నహల్ 30వ ఆయత్. స్వర్గానికి మూడవ పేరు దారుల్ ఖరార్, అంటే విశ్రాంతి నిలయం. నా జాతి ప్రజలారా, ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలికం, శాశ్వత విశ్రాంతి నిలయం పరలోకమే. ఖురాన్ మూమిన్ 39-40వ ఆయత్ వరకు. స్వర్గానికి నాల్గవ పేరు మఖామె అమీన్, అంటే శాంతి నిలయం. దైవభీతిపరులు శాంతి భద్రతలు గల ప్రదేశంలో, ఉద్యానవనాల్లో, సెలయేళ్లలో ఉంటారు. ఖురాన్ దుఖాన్ 51-52వ ఆయత్ వరకు. స్వర్గం దారుల్ ఆఖిరహ్, అంటే పరలోక నివాసం అని కూడా పిలువబడింది. నిశ్చయంగా పరలోక గృహం భయభక్తుల వైఖరిని అవలంబించిన వారి కొరకు శ్రేష్ఠతరం. ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోరా? ఖురాన్ యూసుఫ్ 109వ ఆయత్. స్వర్గాన్ని జన్నాతున్నయీం, అంటే వరాలతో నిండిన స్వర్గాలు అని కూడా పిలుస్తారు. ముందు వారైతే ముందున్నవారే. వారే సాన్నిధ్యులు సకల వరాలతో నిండియున్న స్వర్గవనాలలో ఉంటారు. ఖురాన్ వాక్యం 10-12వ ఆయత్ వరకు. స్వర్గాన్ని జన్నాతే అద్న్, అంటే నిత్య వసంత స్వర్గాలు అని కూడా పిలుస్తారు. విశ్వాసుల కొరకు నిత్యహరిత వనాలు ఉన్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఖురాన్ కహఫ్ 31వ ఆయత్. అల్లా మనందరినీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.